హలో గైస్, వెల్కమ్ టు కర్నూలు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వర్కి అయితే నేను వచ్చేసిన. ఈ త్రయంబకేశ్వర్ మెయిన్ గేట్ వచ్చేసి ఇది చూడండి. ఒకసారి టెంపుల్కి అయితే మనం వెళ్ళిపోదాం లోపలికి. త్రయంబకుడు అనగా పరమశివుడు. అంబకం అంటే నేత్రం అని అర్థం. 3 నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులు 3 నేత్రములుగా వెలిసిన దేవుడు. పాల భాగంలోని 3వ నేత్రమే అగ్నినేత్రం. మన్మధుని ఈ నేత్రంతోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి అనే 3 స్థానాల సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దార్థాన్ని వివరిస్తారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మృత్యుమృత్యుంజయ అమృతాతో అనే మంత్రంతో శివుణ్ణి మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుని ప్రార్థిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇదే త్రయంబకం ఒక నేమ్ హిస్టరీ. దీని తర్వాత మనం చూద్దాం. ముందు పోయి గుడి లోపలికైతే వచ్చినాం మేము. ఒకసారి చూడండి, ఇదే గుడి ఎంట్రన్స్ లోపల దర్శన లైన్. ఓకే, ఇదే టెంపుల్. లోపల గుళ్ళోకి సెల్ అలౌ చేసినారు. అక్కడ సెల్ ఫోన్ అయితే తీయకూడదు, అంతే. నిరంతరం ఎప్పుడప్పుడు గంగ ఊడుతూనే ఉంటుంది. అక్కడ గంగ పుట్టినీళ్ళు కూడా ఈ త్రయంబకేశ్వరం అయితే మనం చూడవచ్చు. అక్కడ 3 ముఖాలు కలిగిన శివుడు ఉంటాడు. 3 బోలే 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 మహాదేవ్ 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 బోలే బోలే. చూస్తారు కదా, ఇదే టెంపుల్ త్రయంబకేశ్వర్. నాసిక్ నుంచి 28 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి నేను ఈ సంవత్సరంలో శబరిమల కార్తీక మాసంలో 2 జ్యోతిర్లింగాలను అయితే చూసినాను నేను. చూడండి, ఈ టెంపుల్ని ఛత్రపతి శివాజీ మహారాజు సైన్యాధిపతి అయితే నిర్మించినాడు. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ వచ్చేసి 3 ఆలయాల మధ్య ఉంటుంది. బ్రహ్మగిరి, నీలగిరి, కలగిరి అనే 3 కొండల మధ్య. ఈ పానపట్టం పైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అయితే ఉంటారు. ఈ టెంపుల్కు మరో నీటి వరుసలు ఉన్నాయి. బిల్వ తీర్థం, విశ్వనాథ తీర్థం, ముకుంద తీర్థం అని వివిధ దేవతా చిత్రాలు కూడా ఉన్నాయి ఈ టెంపుల్లో. గంగా, జలేశ్వర, రామేశ్వర, గౌతమేశ్వర, కేదార, రామకృష్ణ, పరశురామ, లక్ష్మీనారాయణ. ఇక్కడ చాలా సెక్షన్ చేశాడన్నమాట శ్రీ త్రయంబకేశ్వరుడు. త్రయంబకేశ్వరంలో ముఖ్యంగా చెప్పుకుంటే 3 ఉంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. శివుడు గంగని కిందికి దించుకున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 33 కోట్ల మంది దేవతలు ఇక్కడ ప్రత్యక్షమైనారని చెప్పని ఈ స్థల పురాణం కూడా చెప్తుందన్నమాట మనకి. గంగ పుట్టినీళ్ళుగా దీన్ని ఎప్పుడు పరిగణిస్తారు, ఎందుకంటే నిత్యం శివుని నుండి బ్రహ్మ, విష్ణు, ఈ త్రయంబకేశ్వరం లింగం చూపించినా మీకు వీడియోలో చూపించినట్టుగా గంగ ఎప్పుడు నిత్యం ఊరుతూనే ఉంటుంది. దాన్ని అట్లా బయటికి తీసేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది. గంగాదేవి పుట్టినీళ్ళు కూడా త్రయంబకేశ్వరం అయితే చెప్పుకుంటారు అన్నమాట.
గుడి బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ వచ్చేసి పానపట్టం ఉంటుంది. శివుని దగ్గర నుంచి ఎప్పుడు నీట్గా ఊడుతుంటుంది. వాటర్ వాళ్ళు తీసేస్తూనే ఉంటారు, మళ్ళీ వస్తుంటాయి. ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి వాటర్. ఇక్కడ మనకి గర్భగుడిలోకి ప్రతి ఒక్కరికి ఎంట్రీ ఉండదు కాబట్టి ఇక్కడ బయట అయితే లోపల ఎలా ఉంటుందో అలా పెట్టారు. ఒకటే పానపట్టం పైన త్రిమూర్తులు ఉంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అది ఇదే హస్తముద్రికతో వాళ్ళని అయితే తాకి స్పర్శ చేయాలన్నమాట. లోపల కూడా అలా చేస్తున్నారు. ఇంకా వాటర్ తీసేసే కొద్దీ వాటర్ వస్తూనే ఉంటాయి లోపల నుంచి. చూడండి ఒకసారి. లోపల అభిషేకం చేసిన వాటర్ అవి అక్కడైతే బ్యాక్ సైడ్ నుంచి వస్తాయి. మనం లోపల దర్శించుకోలేకపోతే అక్కడ కూడా నాకు చెప్పిన కదా హస్తముద్రతో పెట్టి ముద్రించుకోవాలి. హస్తముద్రతో పెట్టి దర్శించుకోవాలి స్వామిని. గోదావరి కుండ దగ్గరికి పోతున్నామని చెప్పినాం కదా, అది గోదావరి కుండ. చూడండి ఒకసారి. ఇదే సరే ఇట్లా చూడండి. ఇదే చుట్టూ పెద్ద పెద్ద కొండల మధ్య త్రయంబకేశ్వర దేవస్థానం ట్రస్ట్. త్రయంబకేశ్వర్ స్నానాలు ఆచరిస్తున్నారు చూడండి. ఇదే గోదావరి కుండు. 이게 좋죠. 야, 오이 이게. ఇక్కడికి రావడానికి చాలా సింపుల్గా మనం సికింద్రాబాద్ నుంచి దేవగిరి ఎక్స్ప్రెస్ నాసిక్కి ఎవ్రీడే వస్తుంది, వీక్లీ ఉంది. లేకపోతే మన కర్నూలు నుండి ఔరంగాబాద్ నుంచి నాసిక్ నుంచి ఇక్కడ బస్సు కానీ ట్యాక్సీస్ కానీ అవైలబిలిటీ ఉంటాయి. ఖచ్చితంగా వచ్చి త్రయంబకేశ్వరుని జ్యోతిర్లింగాన్ని దర్శించుకోండి. ఈ త్రయంబకేశ్వరుడు చాలా మహిమల గల దేవుడు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.